డిక్టేటర్షిప్ వస్తే ప్రాబ్లం ఏమవుద్దంటే ఓకే మనకు నచ్చినవి తీసేస్తాడు, ఓకే బాగానే ఉంటుంది. ఆ డిక్టేటర్కి నచ్చినవి కూడా చాలా ఉంటాయి కదా, అవి మనకు చాలా కష్టమైపోతాయి. మనకు నచ్చినవి ఆయనకి నచ్చినవి చాలా ఉంటాయి. నీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సంజయ్ గాంధీ ఉన్నాడు, ఇందిరాగాంధీ కొడుకు. ఈ లిటరలీ ఒక డిక్టేటర్లో ఉండేవాడు. వాళ్ళ మదర్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు యాక్చువల్లీ ఇందిరాగాంధీ కొద్ది గొప్ప బ్యాడ్ నేమ్ సంజయ్ గాంధీ వల్ల వచ్చింది. నాట్ దట్ ఈస్ రాంగ్ పర్సన్. ఆయన డెసిషన్స్ చాలా డిక్టేటర్షిప్లో ఉండేవి. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించాడు, బలవంతంగా చేయించాడు ఆయన. ఆయన ఏంటంటే అది కరెక్ట్ అనుకున్నాడు అంతే. బట్ దానివల్ల వచ్చే డెసిషన్స్, ఆ డెసిషన్ వల్ల వచ్చే కష్టాలు అంటే ఉంటాయి కదా, నెగిటివ్ ఎఫెక్ట్స్, జనాల యాక్సెప్టెన్స్ ఉందా లేదా. ఇప్పుడు చాలా మంది చేసుకుంటారు కదా. కరెక్టే, అదే అంటున్నాను. డిక్టేటర్షిప్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళు రైట్ అని ఫీల్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఎలా ఉంటాయంటే ప్రతిదానికి కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. అంటే చేసినప్పుడు కొంతమందికి ఇబ్బంది ఉంటుంది, కొంతమందికి ఇబ్బంది ఉంటుందిలే పర్లేదులే కానిచ్చేయండి అంటారు వీళ్ళు, డిక్టేటర్షిప్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. డెమోక్రసీలో ఏంటంటే అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఎక్కువ మందికి మంచి జరిగేలా చూసుకునేది డెమోక్రసీ తలుపు రూల్. డిక్టేటర్షిప్లో ఏంటంటే సంజయ్ గాంధీ చేసింది అదే యాక్చువల్లీ. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసినప్పుడు అది ఎందుకు ఆపరేషన్ చేయించారు, సిటీ బిల్డ్ చేద్దాం అనుకున్నాడు ఢిల్లీ చుట్టూ, ఆ యూపీ. అక్కడ ఏమన్నారంటే ఈ మొత్తం లొకాలిటీస్ అందరూ ఈ ఇండియన్ క్రౌడ్కి మనం సరిపోదు, ఆ సిటీ ప్లానింగ్ సరిపోదు, అందరూ మాస్ క్రౌడ్స్, పిల్లలు ఎంతమంది పుట్టేస్తుంటారని ఒక కైండ్ ఆఫ్ రిపోర్ట్ చెప్పారు. ఎందుకు సో ఇన్స్టెంట్ డెసిషన్ అనమాట. అయితే ఏంటి, అయితే పిల్లలు ఎక్కువ మంది పుట్టడం కరెక్ట్ కాదు కదా, అయితే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించండి అన్నట్టు. ఎలా చేశారంటే దొరికినట్టు చేశారు. నీకు ఇష్టమా లేదా అని అడగలే, అది ఒకటి రాంగ్ థింగ్. దొరికినట్టు ఆ పర్మిషన్ లేకుండా ఫ్యామిలీ ప్లానింగ్ చేయడం, కానీ ఆ డిక్టేటర్షిప్ తొలగి బిహేవియర్ అలా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే అది ప్రివెంటివ్ మెజర్, అదే సేఫ్టీ మెజర్స్ లేకుండా చేయడం వల్ల ఈ నీకు తెలుసు కదా స్టెరిలైజేషన్ అన్ని సరిగ్గా ఉండవు ఇండియాలో. అప్పట్లో అసలు ఉండేవి కాదు. ఆ టైంలో అలా చేయడం వల్ల దగ్గర 200 మంది చనిపోయారు ఇన్ఫెక్షన్ అయ్యి. సో డిక్టేటర్షిప్లో ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో డిక్టేటర్షిప్ ఎప్పుడు ఇండియాకి మంచిది కాదు, ఎందుకంటే మనం అలా పెరిగాము. ఇప్పుడు చైనా లాగా అలా ఉంటే ఇప్పుడు చాలామంది సరే ఇంకా చైనాతో పోల్చుకుంటారు కదా, మళ్ళీ చైనా ఎవాల్వ్ అవుతుంది, మనం ఇంకా ఎలా ఉన్నాం అది. చైనా ఎవాల్వ్ అవుతుందంటే అక్కడ రూల్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, కమ్యూనిస్ట్ రూల్స్. ఇండియాలో అలా పెట్టమను, చైనాలో మాట్లాడకూడదు కొన్ని విషయాల మీద, ఇండియాలో అలా మాట్లాడకుండా. అంటే ఇండియా మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, చాలా ఇంపార్టెంట్. మనకి ఫ్రీడమ్ లేకపోతే మనం పిచ్చోళ్ళు అయిపోతాం. సో నీకు చైనా పెరుగుతుందంటే అక్కడ నోరు మూసుకొని పని చేయాలి, నువ్వు ఇది చేయండి ఇది చేయాలి. ఇండియాలో అలా కాదు, ఈ పని చేయమంటే 10 మంది రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతారు. ఆ నిరసన తెలిపే రైట్ కూడా మన గవర్నమెంట్ మనకి ఇచ్చింది. సో నీకు అన్నీ కావాలి, నీ ఫ్రీడమ్ నీకు కావాలి, అన్నీ కావాలి, డెవలప్మెంట్ కూడా ప్యారల్గా అయిపోవాలంటే ఎక్కడ వద్ది, వాళ్ళంటే కొట్టి చేయిస్తారు చైనాలో.